శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వృశ్చిక రాశి వారికి ఫిబ్రవరి 16 నుంచి 28 మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు రాశ్యాధిపతిగా ఉన్నటువంటి కుజుడు తృతీయ స్థానంలో సంచరించడం జరుగుతుంది ఈ నెల 23 వరకు. అప్పటి వరకు కూడా మీ వృశ్చిక రాశి వారు ఎటువంటి గొప్ప ప్రయత్నాన్ని ప్రారంభించినా అది సంపూర్ణంగా విజయం సాధించడం జరుగుతూ ఉంటుంది. ఈ సమయంలో మీరు ఏదైనా ఒక క్రీడా రంగంలో కానీ ఏదైనా ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ ధైర్య సాహసాలతో కూడుకున్నటువంటి ఎటువంటి వృత్తిలో ఉన్నా సరే మీకు విజయ అవకాశాలు చాలా ఎక్కువగా రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే నూతన ప్రయత్నాలు లాంటివి కంప్లీట్గా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. అంటే మీరు కొత్త ఉద్యోగానికి ప్రయత్నం చేసినా ఏదైనా ఒక క్రీడా రంగంలో ప్రవేశానికి ప్రయత్నం చేసినా కొత్తగా ఒక ప్రాజెక్టు చేపట్టిన 100% సక్సెస్ కావడం జరుగుతూ ఉంటుంది. ఈ నెల 23 తర్వాత రాశ్యాధిపతి కుజుడు చతుర్థ స్థానంలో సంచరించి అక్కడ ఉన్నటువంటి రాహు, రవి, శుక్ర, బుధ మొదల గ్రహాలతో కలయడం జరుగుతూ ఉంటుంది. ఆ కారణం వల్ల ఆ సమయంలో స్థిరాస్తి సంబంధించిన విషయాల్లో కొన్ని అభిప్రాయ భేదాలు, కొన్ని ఇబ్బందులు రావడం జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా మీ యొక్క సొంత ప్రాంతంలో ఉన్నటువంటి స్థిరాస్తి కానీ లేదంటే మీ తల్లిగారి తరపున ఉన్నటువంటి స్థిరాస్తి కానీ వాటి సంబంధించిన విషయాల్లో ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. అలాగే మీ స్థిరాస్తి ఎవరికన్నా అద్దెకి ఇవ్వడం వల్ల ఇతరుల ఆధీనంలో ఉండడం వల్ల దాని గురించి కూడా కొంత ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి. ఏదైనా మీ స్థిరాస్తిని మీరు స్వాధీనం చేసుకునే ప్రయత్నంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. చివరికి విజయం సాధించినప్పటికి కూడా కొంత నష్టం కూడా జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా ఈ సమయంలో మీరు మీ దగ్గర ఉన్నటువంటి మీ యొక్క స్థిరాస్తిని ఇతరుల పేరుతో పెట్టడం కానీ ఇతరుల ఆధీనంలో ఉంచడం కానీ అంత అనుకూల విషయం అయితే కాదు. దీన్ని జాగ్రత్తగా ఆలోచించి మీ యొక్క ఆస్తి కానీ మీ యొక్క వాహనాలు కానీ మీ దగ్గరే ఉంచుకోవడం అన్నది శ్రేయస్కరం. ఇక ప్రధానంగా ఈ శుక్రుడు సప్తమ వ్యయాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు రాహుతో కలియడం వలన కొన్ని కొత్త పరిచయాలు ఈ జాతకులు ఏర్పడే అవకాశం ఉంది. కొద్దిగా వేరే యాంగిల్లో నడుస్తున్నట్టు వాళ్ళు సరైనటువంటి నైతిక ప్రవర్తన లేని వారితో మీకు పరిచయం ఏర్పడుతూ ఉంటుంది. వాళ్ళు ఏదో రకంగా మిమ్మల్ని ప్రలోభపరిచి మోసం చేసి మిమ్మల్ని లోపరుచుకునే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. ఇది ఏదైనా ఒక స్త్రీలకైనా అంటే వృశ్చిక రాశిలో ఉన్నటువంటి స్త్రీలన్నా ఇటువంటి మోసంలో ఇరుక్కోవచ్చు, లేదంటే మగవారన్నా ఇటువంటి మోసంలో ఇరుక్కునే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఏదైనా పరిచయం లేని కొత్త వ్యక్తులతో పరిచయం పెంచుకోవడం కానీ ఏదన్నా ఈ వాట్సాప్ కాల్స్ మొదలగు వాటి నమ్మడం వల్ల వాటిలో ఎక్కువ ఇన్వాల్వ్ అవడం వల్ల నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి బట్ ఏదైనా కొత్త వారితో చాలా జాగ్రత్తగా ఉండండి. ఎస్పెషల్లీ ఇలాగ మగవాళ్ళు అయితే ఆడవాళ్ళతోనూ ఆడవాళ్ళు అయితే మగవాళ్ళతోనూ జాగ్రత్తగా ఉండడం మంచిది. లేదంటే చివరికి ఏదైనా ఒక బ్లాక్మెయిల్ జరిగి మీ నేమ్ అండ్ ఫేమ్కి ప్రతిష్ట భంగం కలుగుతూ ఉంటుంది. చివరికి మీరు ఏదో పోలీస్ స్టేషన్ చుట్టూ ఇలా తిరిగి మీరు అప్రతిష్ట పాలు అవ్వాల్సి ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించండి ఇటువంటి విషయాల్లో. ఇంకా బుధుడు కూడా మీకు చాలా వరకు అక్కడ 4వ స్థానంలో అష్టమ స్థానంలో చేరడం వల్ల కొంతవరకు స్థానచలనం జరగడం కానీ ఉన్న ఆస్తిని అమ్మడం కానీ లేదంటే ఏదన్నా ఉపాధి అవకాశాలు కోల్పోవడం కానీ ఉద్యోగం లాంటిది పోవడం కానీ జరిగే అవకాశం ఉంది. తీవ్రమైనటువంటి మానసిక ఆవేదనకి గురవ్వడం జరుగుతూ ఉంటుంది. కొన్ని అవమానాలు కూడా జరిగే సూచనలు ఉన్నాయి. దానికి అనుకూలంగా అష్టమంలో గురుగ్రహం కూడా చాలా వరకు కొన్ని చెయ్యని తప్పులు మీ మీద రావడం కానీ ఎప్పుడో జరిగిపోయి ఇప్పుడు రావడం కానీ జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏ విషయాన్నైనా సరే మీరు కంగారు పడకుండా నిదానంగా అక్కడ ఏం జరిగింది, ఇది దీనికి ఎవరు కారణం అవుతున్నారు, ఎవరు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అన్న వివరాల్లోకి వెళ్తే ఆ చిక్కుముడి కాస్త విడిపోయి మీరు నిర్దోషులుగానో చక్కగా బయటపడడం జరుగుతుంది. అదే మీరు కంగారు పడి తొందరపడటం వల్ల చాలా వరకు మీకు సంబంధం లేని చికాకుల్లో ఇరుక్కోవడం కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి చాలా వరకు జాగ్రత్తగా ఉండండి. ఇటు స్థిరాస్తి విషయాల్లో కానీ ఆర్థిక లావాదేవీల్లో కానీ కొత్త వారి పరిచయాల్లో కానీ చాలా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. అయితే ఆర్థిక సంబంధించిన విషయాల్లో కంప్లీట్గా గురువు మీకు సహకరించడం జరుగుతూ ఉంటుంది. అలాగే వ్యక్తిగతంగా మీకు కానీ మీ కుటుంబంలో ఒకరికి కానీ ఆదాయం పెరగడం వల్ల కానీ
చాలా కాలంగా రాదు అనుకున్నటువంటి ధనం రావడం కానీ, ఏదైనా ఒక పెళ్లి సంబంధం సడన్గా మీకు కానీ మీ కుటుంబంలో వారికి కానీ రావడం వల్ల కొన్ని అనుకోని శుభకార్యాలు సడన్గా జరిగే అవకాశం ఉంటుంది. ఎవరికైనా సరే ఇప్పుడు ఉన్నటువంటి స్థితిలో వ్యాపారం చాలా బాగా జరిగి సడన్గా ఆగిపోయి రొటేషన్ ఆగిపోయినా, గృహంలో ముఖ్యంగా ఇంట్లో వివాహాలు జరగకుండా, మరి మగపిల్లలు సరైనటువంటి సెటిల్మెంట్ లేకుండా ఆ కుటుంబం అశాంతితో ఉన్నప్పుడు మొత్తం మీద ఆర్థికపరమైన సమస్యల సాల్వేషన్కి, వ్యాపారంలో అభివృద్ధికి, అలాగే శుభకార్యాలు తొందరగా జరగడానికి ఒక గొప్ప పరిహారం అన్నది చెప్పడం జరిగింది. అది శాస్త్ర గ్రంథాల్లో పెద్దలు చెప్పడం వల్ల అనుభవజ్ఞులంటే సలహా మేరకే ఈ యొక్క ప్రయోగం మీకు చెప్పడం జరుగుతుంది. దీన్ని ప్రాక్టికల్గా అమలు చేయడం వల్ల కూడా చాలామంది చాలా తొందరగా సక్సెస్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ప్రధానంగా అందరూ కూడా ఈ పటిక అన్నది బయట కట్టడం కానీ, ఇంట్లో పెట్టుకోవడం కానీ, పటికని పూజించడం కానీ జరుగుతుంది. అంటే దాన్ని ఇంగ్లీష్లో లైమ్ అంటారు. అది వాటర్ ప్యూరిఫికేషన్ కోసం గతంలో వాటర్లో కలుపుతుండేవారు. ఇప్పుడు విరివిగా అన్ని పూజా స్టోర్స్లో కూడా దొరుకుతుంది. ఇది ప్రధానంగా పటిక. అంటే పటిక అన్నది అక్కడ ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ, ఏ రకమైనటువంటి నెగిటివ్ ఎనర్జీ అన్నా దాన్ని రిమూవ్ చేయడం జరుగుతూ ఉంటుంది. అందుకని ఈ సమయంలో మీరు పటికని ప్రధానంగా తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఒక 300 గ్రాములు, ఎక్కువైనా తక్కువైనా పర్లేదు, ఒక 3 ఈ పటిక ముక్కలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఎరుపు క్లాత్, ఆకుపచ్చ రంగు క్లాత్, పసుపు రంగు క్లాత్, అంటే 3 రంగులు విడివిడిగా ఒక పాకెట్ సైజు, హ్యాండ్ కర్చీఫ్ సైజులో ఉంటే సరిపోతుంది. అవి ఖచ్చితంగా కొత్తవి మాత్రమే అయి ఉండాలి. ఈ ఎరుపు రంగు క్లాత్లో ఈ 300 గ్రాములు ఎక్కువ తక్కువైనా పర్లేదు, ఒకే ముక్క పటిక వేయవలసి ఉంటుంది. దాంట్లో ఒక రాగి కాయిన్, డాలర్ కానీ రాగి కాయిన్ కానీ వేసి దాన్ని ఒక మూటగా ఎరుపు రంగు దారంతో కట్టవలసి ఉంటుంది. అలాగే పసుపు రంగు క్లాత్లో, ఈ జీవబ్రహ్మాండ సైజు పసుపు రంగు క్లాత్లో ఈ పటిక ముక్క, ఒక దుంప పసుపు అని ఉంటుంది, అటువంటి పసుపు కొమ్మ ఒకటి వేసి పసుపు రంగు దారంతో దాన్ని మూటగా కట్టవలసి ఉంటుంది. ఇక ఆకుపచ్చ రంగు క్లాత్లో ఈ పట్టిక, అలాగే సిల్వర్ కాయిన్, తక్కువైనా ఎక్కువైనా కాయిన్ అయినా పర్లేదు, సిల్వర్ అయినా పర్లేదు, అందులో వేసి ఆకుపచ్చ రంగు దారంతో దాన్ని మూటగా కట్టవలసి ఉంటుంది. దాని తర్వాత ఈ 3 కలిపి ఒక తాడుతో శుభ్రంగా కట్టి, అది వ్యాపార సంస్థ అయితే వ్యాపార సంస్థ బయట, అంటే గుమ్మం, అంటే ఎవరైతే ఖాతాదారులు వస్తూ పోతూ ఉంటారో దానిపైన కట్టవలసి ఉంటుంది. అదే ఇంట్లో అయితే గుమ్మం పైన, అంటే గుమ్మం కింద మనం నడిస్తే పైన ఈ మూట ఉండే విధంగా మీరు అరేంజ్ చేసుకుని, కట్టే ముందు మాత్రం మీకు అనుకూలంగా ఉన్నటువంటి ఏ సాధనతారో, క్షేమతారో, లేదంటే ఏ బుధవారం ఆదివారం చక్కగా ఎవరికన్నా పెద్దవారితో కానీ, మీకు సర్వెంట్ ఉంటే వాళ్ళతో కానీ పైన కట్టించి వాళ్ళకి ఎంతో కొంత దక్షిణగానో బహుమతిగానో ఇవ్వాల్సి ఉంటుంది. కట్టిన ముందు మాత్రం ఒకసారి సాంబ్రాణి పొగ వేస్తే సరిపోతుంది. ఈ విధంగా చేయడం వల్ల చాలా తొందరగా మరి తిరిగి మీ వ్యాపారం పుంజుకోవడం, ఆగిపోయినటువంటి మీ అభివృద్ధి, శుభకార్యాలు ఏదో ఒకటి కంప్లీట్గా కొంత మూమెంట్ మాత్రం తొందరగా రావడం జరుగుతూ ఉంటుంది. న్యాయసమ్మతంగా ఉండవలసినటువంటి ఏ కోరికైనా నెరవేరడం జరుగుతూ ఉంటుంది. ఇది కొత్తగా అన్నది కాదు, గతంలో ఉండేది. రాను రాను అది కొంతగా తగ్గించి కేవలం ఎరుపు రంగులో మాత్రమే ఈ పట్టిక అన్నది కట్టడం జరుగుతూ ఉంటుంది. ఇంకా దీనికి కొంతమంది ఈ నల్ల జీడిపక్కలు అవి కూడా కట్టచ్చు. కానీ ప్రస్తుతానికి ఈ చిన్నపాటి రెమెడీ ప్రస్తుతం సక్సెస్ఫుల్గా వర్కౌట్ అవుతుంది. ఒకసారి ప్రయత్నం చూడండి, పెద్ద నష్టమే ఉంటుంది. కంప్లీట్గా మీకు కొన్ని కొత్త మార్పులు తప్పకుండా రావడం జరుగుతుంది. స్వస్తి.